మునుపటి భాగంలో ఈ యొక్క ఊరి పెద్ద కూతురుతో పాటు గ్రామ ప్రజల్లో కొంతమంది నేరుగా మంత్రాలవ్వతో కలిసి మంత్రాలవ్వతో జరిగిన సంఘటనలన్నీ చెప్పారు. అది ఎంతా గమనిస్తూ ఈ యొక్క మంత్రాలవ్వ ఈ ఊళ్ళో భయంకరమైన ఒక మాంత్రికుడు తన ప్రేతాత్మ శక్తి కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పి ఎలాగైనా సరే ఆ ఊరి పెద్దలతో పాటు ఊరి పెద్దను కూడా కాపాడుతానని చెప్పింది. వాళ్ళకి తోడుగా పొట్టు దెయ్యాలను కూడా వాళ్ళకి సహాయంగా పంపించింది ఈ మంత్రాలవ్వ చెప్పిన విధంగానే అదే రోజు సాయంత్రం సరిగ్గా 7 గంటల సమయానికి ఊరు నడిమధ్యలోనికి ప్రవేశమైంది. ఊరు చివరిన ఉన్న ఆ మర్రి చెట్టు వద్దకు వచ్చి ఈ మంత్రాలవ్వ ఆ చెట్టు వైపు చూస్తూ 3 కొబ్బరికాయలను ఆ చెట్టుకు ఎదురుగా పెట్టింది. ఏదో మంత్రం చదివేసరికి ఆ 3 కొబ్బరికాయలు వాటంతట అవే పగిలి ఆ కొబ్బరికాయల్లోంచి రక్తం బయటకు వచ్చింది. అది చూసి ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఏదో ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి పగతో రగిలిపోతూ ఉంది. పిశాచి, నీ యొక్క ఆవేదన నాతో చెప్పుకో. నాకు తోచిన సహాయం నేను చేస్తాను. నిన్ను ఈ బందీఖానా నుంచి విడిపించి స్వర్గప్రాప్తురాలను చేస్తాను. నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని ఈ మంత్రాలవ్వ ఆ చెట్టు ముందు నిల్చొని అంటూ ఉంది. ఆ మాటలంటూ ఈ యొక్క భయంకరమైన చెట్టులోంచి ఆ ప్రేతాత్మ ఒక్కసారిగా బయటకు వచ్చి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, వసే ముసలిదానా, నువ్వు నాకు సహాయం చేయగలవా? ఇంతకు మునిపే ఎంతో మంది మంత్రగాళ్ళు వచ్చి వెనదిరిగి వెళ్ళిపోయారు. నీ వల్ల అవుతుందంటావా? అని గట్టిగా నవ్వుతూ ఉంది ఆ ప్రేతాత్మ. ఆ మాటలు వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ప్రేతాత్మ, ఖచ్చితంగా నేను నీకు సహాయం చేయగలుగుతాను. దయచేసి నా మాట విను. అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రేతాత్మలా మారిపోయావు? ఈ ఊర్లోనికి ఎందుకు ప్రవర్తిస్తూ ఊరి ప్రజలందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు? చెప్పు, నీకు ఏం కావాలి? ఖచ్చితంగా నాకు తోచిన సహాయం నేను చేస్తాను అని ఈ మంత్రాలవ్వ ఆ పిశాచితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ పిశాచి, అవునా, అయితే నాకు సహాయం చేస్తానంటున్నావు కదూ, అయితే ఒకటి చెబుతాను, చేస్తావా? నాకు నా బిడ్డ కావాలి. నా బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఒక భయంకరమైన మాంత్రికుడు నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా బిడ్డ ఎక్కడ ఉందో తెలియక కొన్ని సంవత్సరాలుగా ఇలా ప్రేతాత్మగా మారి ఈ ఊళ్ళోనే తిరుగుతూ ఉన్నాను. దయచేసి నా బిడ్డ ఎక్కడ ఉందో కనిపెట్టు అని ఆ ప్రేతాత్మ ఈ మంత్రాలవ్వతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, అరే, ఇంతకాలం నువ్వు ప్రేతాత్మగా మారింది నీ బిడ్డ కోసమా? అరే, ఇంతకాలం నువ్వు నన్ను కలవకపోవడం చాలా పెద్ద తప్పు చేస్తావు. ఖచ్చితంగా నీ బిడ్డను నేను కనిపెట్టి తీరుతాను. నీకు ఎలాగైనా సహాయం చేస్తాను. తప్పిపోయిన నీ బిడ్డను నీకు అప్పగించి నిన్ను శాశ్వతంగా స్వర్గలోకానికి ప్రాప్తి చెందేలా చేస్తాను అని చెప్పగా ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, కానీ మంత్రాలవ్వ, నువ్వు నాకు మరొక సహాయం కూడా చేసి పెట్టాలి. నా ఆత్మ శరీరం నుంచి వేరు చేయబడింది, అంతే తప్ప నేను పూర్తిగా చనిపోలేదు. నా శరీరం ఈ ఊరిలోనే ఊరి పెద్ద ఇంటి వెనకాతల ఒక పాడు పెద్ద ఇంటిలో గొయ్యి తీసి తవ్వబడి అందులో పాతిపెట్టి ఉంది. నా శరీరం ఇప్పటికీ కూడా అక్కడే ఉంది. నా శరీరంలోకి నా ఆత్మను ప్రవేశపెడితే చాలు, తిరిగి మళ్ళా నేను సజీవరాలనవుతాను. నేను మళ్ళా నా జీవితాన్ని పొందగలుగుతాను. ఆ మాంత్రికుడి నుంచి నన్ను కాపాడగలిగితే చాలు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసి పెట్టు మంత్రాలవ్వ అని ఆ యొక్క ప్రేతాత్మ ఈ మంత్రాలవ్వతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉంది, అరే, ఏమిటి, నీ శరీరం దాచిపెట్టి ఉందా? అయితే ఇది ఎంత ఆ ప్రచండ మాంత్రికుడికి సంబంధించినదే. వాడి యొక్క దుర్బుద్ధి కోసం భేదాల తాళపత్రాలను పొందడానికి ఇది ఎంత చేస్తూ ఉన్న నాటకం. ఖచ్చితంగా వాడిని కనిపెట్టి తీరుతాను. నీ సమస్యతో పాటు ఈ ఊరికి పెట్టిన వాడి స్త్రీలు కూడా పూర్తిగా తొలగిస్తాను. ప్రేతాత్మ పిశాచి,
అంతవరకు నువ్వు నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఖచ్చితంగా మనం ఆ మాంత్రుడిపైకి విజయం సాధించి తీరుతాం. నేను చెప్పినట్టు చేస్తావా? అలా చేస్తే నీ బిడ్డ నీకు దక్కుతాది అని మంత్రాలవ్వ ఆ ప్రేతాత్మతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ ప్రేతాత్మ మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉంది, సరే మంత్రాలవ్వ, నువ్వు చెప్పిన విధంగానే నీ మాటలు నమ్మి నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. కానీ నా బిడ్డ నాకు దక్కి తీరాలి. తిరిగి మరలా నేను నా దేహంలోనికి ప్రవేశించి నా జీవితాన్ని నేను పొందాలి. అది కానీ జరగకపోతే ఆ భయంకరమైన మాంత్రికుడితో పాటు నేను ఈ ఊరిపై విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్టు చంపుకు తిని ఊరిని శ్మశానం వల్లే మార్చేస్తాను. చెప్పు, ఏం చేయాలో చెప్పు అని ఆ ప్రేతాత్మ పిశాచి మంత్రాలవ్వతో అడిగింది. మంత్రాలవ్వ, సరే ప్రేతాత్మ, తప్పకుండా నువ్వు అనుకున్నది గనక జరగకపోయినా, నేను ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేరకపోయినా నువ్వు అన్నట్టుగానే ఈ ఊరిని శ్మశానం చేయి. అంతేకాదు నన్ను కూడా బలి తీసుకో. కానీ నేను చెప్పింది చేస్తే ఖచ్చితంగా నీ బిడ్డ నీకు దక్కుతాడు. నీ యొక్క పూర్వజన్మను నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఆ మాంత్రుడి వద్దకు వెళ్ళి ఊర్లోని ఆ ప్రేతాత్మ తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో అని నీకు తెలిసిన చెప్పు. ఆయా మాంత్రికుడిని నేరుగా ఊరి నడిమధ్యలోకి తీసుకునిరా. మరుక్షణమే నేను ఇక్కడ పెట్టిన ఈ 3 కొబ్బరికాయలను తీసుకొని వచ్చి వాడు చుట్టూ పేర్చు. వాడు అక్కడే అష్టదిగ్బంధనం గావించబడతాడు. మరుక్షణమే నేను అక్కడికి వచ్చి ఆ మాంత్రికుని పూర్తిగా సంహరించి నీ బిడ్డను విడిపించుకు వస్తాను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. ఖచ్చితంగా నెరవేరుస్తాను. ప్రేతాత్మ, నేను చెప్పినట్లు చెయ్యు అని ఈ యొక్క మంత్రాలవ్వ ఆ ప్రేతాత్మతో చెప్పింది. ఆ మాటలు విన్న ప్రేతాత్మ సరేని చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఆ ప్రేతాత్మ నేరుగా ఆ మాంత్రుడి ముందుకు ప్రత్యక్షమైంది. ఆ మాంత్రుడి గుహలో ఊరి పెద్ద బందీగా ఉండడం చూసి ప్రేతాత్మ ఊరి పెద్ద వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆ మాంత్రికుడు అక్కడికి ప్రత్యక్షమయ్యి ఇలా అంటూ ఉన్నాడు, అరే ప్రేతాత్మ, ఏమిటి నా అనుమతి లేకుండా నా గుహలోనికి ప్రవేశించావు? చెప్పు అని చెప్పగా ఈ ప్రేతాత్మ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది, గురు, మనం అనుకున్న విధంగానే బేతాళ తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ ప్రదేశం నాకు తెలిసింది. ఇది కనుక నాతో వస్తే ఖచ్చితంగా ఆ బేతాళ తాళపత్రాలను మీ వశం చేసుకోగలుగుతారు. ఆలస్యం చేయవద్దు. ఈరోజు రాత్రికే ఆ బేతాళ తాళపత్రాలను మీకు సమర్పించుకుంటాను. నాతో రండి అని ఆ ప్రేతాత్మ ఈ యొక్క మాంత్రికుడితో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, ఔరా భలా ప్రేతాత్మ భలా, కొన్ని వందల సంవత్సరాలుగా ఆ బేతాళ తాళపత్రాల కోసం పిచ్చివాడు వలె తిరుగుతూ ఉన్నాను. ఈ మానవుని తీసుకుని వచ్చి బంధించినా సరే వీడు ఇక్కడ నోరు మెదపలేదు. ఆ బేతాళ తాళపత్రాలు నా వశం వచ్చిన వెంటనే వీడిని ఇక్కడికిక్కడే సజీవంగా దహనం చేస్తాను. పద ప్రేతాత్మ, ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆ బేతాళ తాళపత్రాలు మనవశం చేసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క మాంత్రికుడితో పాటు ఆ ప్రేతాత్మ కూడా ఒక్కసారిగా ఆ గుహలోంచి అదృశ్యమైపోయాయి. ఈ ఊరి పెద్ద ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే ఇదేంటి, బేతాళ తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో 3వ కంటికి కూడా కనబడకుండా నేను అతి జాగ్రత్తగా భూగర్భ భాగంలో దాచిపెట్టి ఉంచాను. ఇప్పుడు ఆ సంగతి ఈ ప్రేతాత్మకు ఎలా తెలిసిందే? ఎలాగైనా సరే నేను ఈ చర్య నుంచి విడిపించుకోవాలి, లేకపోతే ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు ఈ యొక్క మాంత్రికుడు. ఎలా, నేను ఇక్కడి నుంచి బయటపడేది ఎలా అని చాలా కంగారు పడుతూ ఆవేదన పడుతూ ఉన్నాడు ఈ యొక్క ఊరి పెద్ద. ఇంతలో ఈ ప్రేతాత్మ తను వస్తున్న మార్గం గుండా పొట్టుదయ్యాలు కూడా వెంబడించాయి. ఒక పొట్టుదయ్యం ఆ గృహలోనికి ప్రత్యక్షమై ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, అరే ఊరి పెద్ద గారు, మీరు కంగారు పడవద్దు. ఇది ఎంత మంత్రాల వాడిస్తున్న నాటకం. ఈ మాంత్రికుడి ఈ నేటితో పూర్తిగా అంతమొందిస్తుంది మంత్రాలవ్వ. మీరు భయపడకండి.
మీరు అనుకున్న విధంగానే బేతాళ తాళ పత్రాలు ఈ చేతుల్లోనే ఉన్నాయి. ఎక్కడికి ఎవ్వరికి దీని ప్రదేశంలోనే ఉన్నాయి. ఆ ప్రేతాత్మ కూడా ఇప్పుడు మంత్రాలవ బానిస. మంత్రాలవకు ఇప్పుడు జయం కలుగుతుంది. ఈ మాంత్రికుడు పూర్తిగా నాశనం అయిపోతున్నాడు. ప్రేతాత్మతో పాటు ఆ మాంత్రికుడు కూడా అనుకున్న విధంగానే ఊరి నడిమధ్యలోనికి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ఈ యొక్క ప్రేతాత్మ మరుక్షణమే మంత్రాలవ ఇచ్చిన ఆ 3 కొబ్బరికాయలను ఆ మాంత్రికుడు చుట్టూ పేర్చింది. అది అంతా చూస్తూ ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, ప్రేతాత్మ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను అష్టదిగ్బంధనం గావించి ఏం చేయాలనుకుంటున్నావు? నీ వెనకాల ఉన్నది ఎవరు? ఇది చేయమని చెప్పింది ఎవరు అని ఈ యొక్క మాంత్రుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలంటూ వింటూ ఈ యొక్క ప్రేతాత్మ ఇలా అంటూ ఉంది, ఒరే పిచ్చి మాంత్రికుడా, నేటితో నీ యొక్క అధ్యాయం ముగుస్తూ ఉంది. నీ ప్రాణాలు గాల్లో కలిసే సమయం దగ్గరలోనే ఉంది. ఇక నీ ఆటలు చల్లవు. ఇంతకాలం అన్యం పుణ్యం జరగని ఈ ఊరి ప్రజలను ఎంతో ఇబ్బందులు పెట్టించావు నా చేత. కానీ నీ యొక్క ఆట కట్టించే మహామంత్రగత్తె మంత్రాలవ్వ ఇప్పుడు రాబోతుంది. మంత్రాలవ్వ ఆవిర్భణం అని ఈ యొక్క ప్రేతాత్మ అనగా ఒక్కసారిగా అక్కడికి మంత్రాలవ్వ ప్రత్యక్షమైంది. మంత్రాలవ్వ ఆ మాంత్రికుని చూసి ఇలా అంటూ ఉంది, ఒరే పిచ్చి మాంత్రికుడా, నీ మంత్ర సాహసాలు నా దగ్గర పనిచెయ్యవు. అన్యం పుణ్యం జరగని ఈ అమాయకపు ప్రజలనని ఇంతకాలం నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావో అంతకంతకి నీ చావు నీకు గుణపాఠం నేర్పిస్తుంది. ఇప్పుడే నా భస్మీకరణ శక్తితో నీ దేహం నుంచి అవయవాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా వేరు చేసి నిన్ను నలుదిక్కులుగా పారేస్తాను అని ఈ యొక్క మంత్రాలవ గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంది. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు, మోసం, వసే ప్రేతాత్మ, మోసం. నీ కూతురు నా దగ్గర ఉందన్న విషయం కూడా గుర్తించకుండా నువ్వు నన్ను ఇలా అష్టదిగ్బంధన గావించి ఈ మంత్రాలవకి బలి ఇద్దామని చూస్తున్నావా? నువ్వు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నీ కూతురు కూడా మరుక్షణమే చంపేస్తాను అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు ఆ మాంత్రికుడు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, ఒరే మాంత్రికుడా, ఇంతకాలం ఈ ప్రేతాత్మ కూతురుని నువ్వు ఎక్కడ దాచిపెట్టావో ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో అన్న విషయం కూడా నాకు పూర్తిగా తెలిసింది. ఊరి పెద్ద కూతురే ఈమె కూతురు. ఆమెను నువ్వు యొక్క బేతాళ తాళపత్రాల కోసం ఇంతకాలం నుంచి ఆమెను వశీకరణం చేసి భయంకరమైన అష్టదిగ్బంధన శక్తిలో ఉంచావు. కానీ నేను ఆ అష్టదిగ్బంధన విముక్తురాలు చేసి ఈ ప్రేతాత్మకి తన శరీరంలోనికి ఆత్మను ప్రవేశపెట్టి పునర్జన్మను పోస్తాను. ఇది అంతా నీ కళ్ళ ముందే చేస్తాను చూడు. ఓ క్రీ మాయాశక్తిని, ఓ క్రీ మాయారూపిణి అని మంత్రాలు చదవగా ఈ ప్రేతాత్మ యొక్క శరీరం భూగర్భ భాగంలోంచి ఒక్కసారిగా పైకి లేచి ఆకాశ వీధుల్లోంచి ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రాల ముందుకు ప్రత్యక్షమైంది. ఆ యొక్క ప్రేతాత్మ శరీరాన్ని చూసి ఈ యొక్క ఊరి పెద్ద ఆశ్చర్యపోయాడు. అంతేకాదు ఈ మంత్రగాడు కూడా చూసి ఈ యొక్క మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, ఒసే మంత్రాలవ్వ, నీ దొంగ మంత్రశక్తితో నా యొక్క శక్తిని మొత్తాన్ని లాగుకున్నా సరే నేను ఇంకా బ్రతికే ఉంటాను. ఇంతకాలం నీపై పగ తీర్చుకోలేదన్నా ఒక్క పగతోనే ఇంతకాలం రగిలిపోతూ ఉన్నాను. ఇప్పుడు చెబుతున్నాను చూడు, నువ్వు నన్ను ఏ మూలన పడవేసినా, ఎక్కడ పారవేసినా సరే ఎప్పటికైనా నీ మీద నేను పగ తీర్చుకుంటాను. ఇది ఈ వక్రీకుడు ఆనా ఆనా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఈ ప్రేతాత్మ యొక్క ఆత్మని నేరుగా తన శరీరంలోనికి ప్రవేశపెట్టింది. వెంటనే ఆమె తిరిగి మళ్ళా సజీవరాలయ్యింది.
మరుక్షణమే ఈ మంత్రాలవ్వ తన మంత్రదండంతో భయంకరమైన అగ్నిజ్వాలలని నేరుగా ఆ మాంత్రికుడి పైకి వెదజల్లింది. మరుక్షణమే ఆ మాంత్రికుడి శరీర భాగాలు ఒక్కొక్కటిగా పడి నేలపై పడ్డాయి. ఈ యొక్క మంత్రాలవ్వ పొట్టుదయ్యాలతో ఇలా అంటూ ఉంది, శిష్య, పొట్టు పిశాచాలారా, వీడి యొక్క శరీర భాగాల్ని సముద్రపు అడుగు భాగంలో కొన్ని, ఊరికి దూరంగా అడవి మార్గంలో కొన్ని పారవేసి ఆ యొక్క శరీర భాగాల చుట్టూ అష్టదిగ్బంధన చేయండి. వీడి యొక్క శరీర భాగాలు ఎప్పటికీ తిరిగి కలవకుండా జాగ్రత్తగా పట్టించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీడి శరీర భాగాల్లో కలవకుండా భయంకరమైన ప్రదేశాల్లో నెరవేర్చరండి. వెళ్ళండి. సూర్యాస్తయం అవ్వకముందే వీడి శరీర భాగాల్లో విసిరి రావాలను. వెళ్ళండి త్వరగా అని మంత్రాలవ్వ ఆ పొట్టుదయ్యాలతో చెప్పింది. చెప్పిన విధంగానే పొట్టుదయ్యాలు రెండు వాడి శరీర భాగాలను తీసుకొని కొన్ని శరీర భాగాలను సముద్ర భాగంలోను, మరికొన్ని శరీర భాగాలను ఒక భయంకరమైన గృహలను పెట్టి ఆ శరీర భాగాల చుట్టూ అష్టదిగ్బంధనం ముగ్గు వేసి ఏవో మంత్రాలు జపించి అక్కడి నుంచి తిరిగి మరలా ఊళ్ళోనికి వచ్చేశారు. అది అంతా చూస్తూ ఈ ఊరి పెద్దతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా మంత్రాలకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ హాయిగా జీవిస్తూ చక్కటి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు.